అన్నా రిజిస్టర్ బుక్ ఫుల్గా చెక్ చేసాం. అభయలక్ష్మణ పేరే లేదన్నా. బాగా చూసారా అన్నా? మీరు నంబర్ రిజిస్టర్ బుక్ తీసుకొచ్చేసాం. బుక్లో లేకపోతే రూమ్స్కి వెళ్ళి ఎత్తకొచ్చు కదా. అన్నా వీడు కూడా అదే చెప్పాడన్నా. నీ పర్మిషన్ లేకుండా ఏం చేయకూడదని తీసుకొచ్చేసాను. నువ్వు ఎలాగో ఆలోచించేవాడిని ఎందుకు చెడగొడతావు? కరెక్టేనా, కానీ నీ పర్మిషన్ లేకుండా ఎలా ఎత్తుకురావడం? రే అక్కడ ఉన్నది మీరేగా, నా పర్మిషన్ ఎందుకు? అన్నా నీకు ఎలా చెప్పాలో. రే తప్పుకరా. ఇప్పుడు కారు ఉంది కదా, తనగా వెళ్ళిపోతుందా? వెళ్ళదు. కీస్ కావాలి కదా? అవును. మీరు కీసు, నేను కారు. నువ్వు పర్మిషన్ ఇస్తేనే అమ్మాయిని ఎత్తుకురాగలం. కరెక్టే కదా? నువ్వు కీసు, మేము కారు. కరెక్టే కదా? అన్న మెచ్చుకుంటున్నారు. దాన్ని తీసుకోనా? అన్న కోపంగా ఉన్నారా? ఓకే. అన్నా రే ఏదైనా సరే వాడితో చెప్పు. అన్నా సుబ్బు ఫోన్ చేశాడన్నా. ఎంజీ రోడ్ ప్రభావించుకు రమ్మంటున్నాడన్నా. ఏదో పెద్ద బంగ్లా గురించి ఇన్ఫర్మేషన్ ఉందంట. వెళ్దామా? ఆగవయ్యా, టైం ఉంది కదా. ఎంతసేపు వేస్తున్నా? నిన్ను అలా అనేసిందా? ఎంత దారుణోరా రే, నీకు అవమానంగా లేదా? అదే నన్ను అవమానించింది, నేను అవమానపడలేదుగా. రే మనిషి పుట్టాక ఎంతో కాదురా, ఒక అర టీ స్పూన్ అయినా సిగ్గు శరం రోషం అనేది ఉండాలరా. అందులో నీకు ఒక్కడి కూడా లేదా? ఒక్కడి కూడా లేదా అని అడుగుతున్నా. అన్నీ ఉన్నాయమా, కానీ అనవసరంగా యూజ్ చేయకూడదు. లైఫ్ కి మంచిది కాదు. కానీ తను పిచ్చ క్యూట్ మా. నేను మగానే కాదని ఎగతాళి చేసింది. ఛాన్సే లేదురా. ఏంటి నువ్వు మగాడివి కాదు అందా? నువ్వు మగాడివి కాదు అందా? రేయ్ మా బావని మగాడు కాదు అంటే నువ్వు తాగుతున్నావా? రేయ్ ఇక్కడ ఎవరైనా తాగారంటే నరికి పారేస్తారా? ఎరా దరిద్రుడా, పక్కోడి ఆమ్లెట్ తింటున్నావే, బుద్ధి లేదట్రా? మనిషివేనా నువ్వు అసలు? అయ్యా చూడడా బార్లో దొంగలు పడ్డారా? వీడు ఆమ్లెట్ బార్లో దొంగలు పడ్డారు. అది ఆమ్లెట్ చెక్ చేశాడు అంతే. చెక్ చేశాడా? ఓకే రాజా. అయ్యో ఏమైంది మావా? మావా మన కష్టపడి సంపాదించుకున్న ఆమ్లెట్ ని వీళ్ళు దొంగిలించారు మావా. ఆకలేసిందన్నా. రే గాడిదా, ఆయన ఎందుకు రా కొట్టావు? నువ్వే కదా అన్నా దొంగతనం చేశాడని, అందుకే 6 ఇచ్చాను. అయ్యో రే నీకు మంది ఎక్కువైందా? దొంగతనం చేసింది ఈడే. మరి ఇతనెవరు? అది నన్ను అడిగితే నాకంటా తెలుస్తుందిరా. నువ్వే కదా చేసుకున్నావు, నువ్వే అడిగావు. రే నీకోసేగా కొట్టాను, నువ్వే మాట్లాడు. రా. రేయ్